హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీబైట్ క్రానికల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ అయితే మత్తు వదలరా 2 రివ్యూ. సో ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే శ్రీ సత్య వన్ మెయిన్ నేల్ ద షో. మొత్తం మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శ్రీ సత్య ఒక్కడే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాడు మనకి. ఇక మూవీ స్టోరీ విషయానికి కనుక వస్తే శ్రీ సత్య శ్రీసింహ ఎట్లయితే ఈ టీంలో జాయిన్ అయ్యారు, వాళ్ళు చాలా కేసెస్ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు, పెద్ద పెద్ద కేసెస్. ఒక బిగ్ షాట్ కూతురు కిడ్నాప్ అవుతుంది, ఆ కేసు ఎట్లా సాల్వ్ చేస్తారు, ఆ అమ్మాయిని విడిపించుకొని వస్తారా లేదా అనేది మూవీ స్టోరీ. ఓవరాల్గా బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఆర్ట్స్ అన్ని మంచిగా అనిపించినాయి. కానీ ఫస్ట్ హాఫ్ ఒకటి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సినిమా. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అయితే బ్యాంగ్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది. డైరెక్టర్ ఎప్పుడు ట్రై చేసే విధంగానే మన హ్యాపీ బర్త్డేలో కూడా మీరు చూసుకుంటే ఈ డైరెక్టర్ది ఈయన మన సీరియల్ బేస్డ్ ట్విస్ట్ అనేవి ఇవన్నీ ట్రై చేస్తాడు. సేమ్ అట్లనే ఈ మూవీలో కూడా ఇవన్నీ ట్రై చేసిండు, కానీ అవన్నీ కరెంట్ వల్ల రన్ అవుతున్నట్టు అనిపించవు. అన్ని ఇమాజిన్ ఏదో ఎక్కడికెళ్ళి వచ్చి ఏంది ఇవి ఇట్లా ఊడి పడ్డాయి అన్నట్టు అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా చూడొచ్చా అంటే వర్త్ వాచ్ అంటే వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. మస్ట్ వాచ్ అంటే మాత్రం మస్ట్ వాచ్ కాదు. మీరు ఫ్రీగా ఉండి, మీకు టైం ఉండి, మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూడాలి, ఏదో ఒకటి కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకుంటే మత్తు వదలరా 2 మూవీకి అయితే వెళ్ళిపోండి. లేదు మాకు స్టోరీ కావాలి, కంటెంట్ ఉండాలి, ఏమవుతుంది అనేది ప్రాపర్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది మస్ట్ వాచ్ అయితే కాదండి. అండ్ నేను ఇచ్చేదైతే ఈ మూవీకి 3 ఉల్లిపాయలు ఇద్దాం అనుకున్నా, 3.5 4 అని ఎవరైనా అనుకుంటే దయచేసి కామెంట్స్లలో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.